చిల్కూరు ఆలయ చైర్మన్, ఇప్పుడు ప్రెజెంట్‌గా ప్రధాన అర్చకుడుగా ఉన్న రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్. సో, అనారోగ్య కారణం వల్ల మృతి చెందినట్టు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేశారు. అయితే ఈ సందర్భంలో సౌందర్యరాజన్ గురించి మనం కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అవేంటంటే, ఉండే చిలుకూరు ఆలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలోకి పోకుండా ఉండాలి. ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే ఉండాలి. అండ్ ఆధ్యాత్మిక కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా చిలుకూరులోని బాలాజీ ఉండాలి అని ఆయన అనుకున్నాడు. సో, ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పటికి మనం చిలుకూరులో చూసినా ఎక్కడ కూడా హుండీ కనిపించదు. అర్చనలు ఉండవు. వీఐపీలను ఒక భేదం, సామాన్య భక్తుల మధ్య ఎటువంటి భేదం ఉండదు. సో, ఎవ్వరైనా దేవుడు ముందు ఒకేలా ఉండాలి. సో, ఇది సౌందర్యరాజన్ పెట్టిన ఒక రూల్స్. అవే రూల్స్ చిలుకూరులో ఇప్పటికి ఫాలో అవుతూనే ఉంటారు. ఇంతకీ ఆయనకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? వైఎస్ఆర్ హయాంలో మొదటిగా ఆయన పాదయాత్ర సంకల్పించిన తర్వాత, పాదయాత్ర స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత, ఆయన తొలుతగా దర్శనం చేసుకుంది బాలాజీనే. చిలుకూరు బాలాజీ దర్శనం తర్వాత ఆయన అనుకున్నాడట. సో, ఆయన తర్వాత సీఎం అయిన తర్వాత పాదయాత్ర సక్సెస్ అయింది. సీఎం అయ్యిండు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి సీఎం హోదాలో చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకున్నప్పుడు, సౌందర్యరాజన్‌ని పిలిచి ఆయన ఒక మాట తీసుకున్నాడు. అదేంటి తెలుసా? చిలుకూరు ఆలయం వీఐపీలకి, సినీ ప్రముఖులతో పాటు సాధారణ భక్తులకు కూడా అందుబాటులో ఉండాలి. ఈ ఆలయంలో ఎటువంటి భేదం ఉండొద్దు. అండ్ ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి తప్ప ఆదాయ కేంద్రంగా ఉండొద్దు అని. సో, అలా ఆయన తీసుకున్న మాటకి సౌందర్యరాజన్ వైఎస్ఆర్‌కి ఇచ్చిన ఒక మాటకు కట్టుబడి సంవత్సరాల నుంచి కూడా ఆ ఆలయాన్ని అలాగే ఉంచాడు. సో, అందుకనే ఆలయంలో హుండీ కనిపించదు. అర్చనల పేరు మీద టికెట్లు కనిపించవు. స్పెషల్ దర్శనం అంటూ టోకన్‌లు కనిపించవు. అండ్ ప్రత్యేక సేవలు అంటూ ఎలాంటి సేవా టికెట్లు కనిపించవు. సో, అక్కడ సేవలన్నీ జరుగుతుంటాయి. అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్వామికి సంబంధించిన అన్ని కైంకర్యాలు జరుగుతాయి. ఏ కైంకర్యానికైనా, ఏ భక్తుడైనా ఉచితంగానే ఎళ్లి అందులో పాల్గొనే అవకాశం ఇస్తాం. అది ఏకైక పురాతన దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రమే సాధ్యం. ఆ తర్వాత ప్రజల్లోకి ఆలయాన్ని తీసుకెళ్ళాలి. ఆలయ చరిత్ర ప్రజల్లోకి తెలిసేలాగా చేయాలని సౌందర్యరాజన్ చేసిన ప్రయత్నాలు ఎన్నెన్నో. వీసా బాలాజీగా, మీసాల బాలాజీగా అండ్ బాలాజీ చరిత్ర చెప్పుతూ ఇట్లా వందల సంవత్సరాల క్రితం ఆలయంలో ఎలా విగ్రహ ప్రతిష్ఠ చేసినారు అని వచ్చే ప్రతి భక్తుడికి తెలిసేలా కంటిన్యూగా మైక్‌లో అనౌన్స్ చేస్తూనే ఉండేవాళ్ళు. అంతేకాదు, ఏ గుడికెళ్ళినా గాని భక్తులు ఆలయం ముందుకెళ్ళే వరకు కళ్ళు తెరిచే ఉంటారు. కానీ ఆలయం ముందుకెళ్ళి దేవుడు ఒక్కసారి కనిపియంగానే కళ్ళు మూసి దండం పెట్టుకుంటారు. కానీ అట్లా కళ్ళు మూసి దండం పెట్టుకున్న ప్రతి భక్తుడికి కూడా ఎంతో దూరం నుంచి వచ్చిర్రు. మీరు మొక్కుకోవాలనుకుంటే ఆ స్వామి స్వరూపాన్ని చూసి మొక్కుకోండి. ఆ స్వామి పాదాలను చూసి మొక్కుకోండి. ఎంతో దూరం నుంచొచ్చి స్వామి దర్శనం చేసుకోకుండా వెళ్ళకండి అంటూ కంటిన్యూ అనౌన్స్ చేసేది. సో, ఆ మధ్య ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ తర్వాతే చిలుకూరుకొచ్చిన ప్రతి భక్తుడు ఏందంటే కళ్ళు మూసుకొని మొక్కడు. కళ్ళు తెరిసి ఆ స్వామివారిని చూస్తూ మొక్కే ఒక ప్రత్యేకమైన పద్ధతి చిలుకూరులోనే ఉంటుంది. మరి ఈ తరం యువత ఎలా చిలుకూరుకి అట్రాక్ట్ అయ్యిండ్రు అంటే దానిపైన కూడా ఒక పెద్ద టాస్కే చేసిండ్రు. సౌందరరాజన్ గారు, ఆ తర్వాత ఇప్పుడుండే రంగరాజన్ గారు. అదేంటి తెలుసా? జనవరి 1 అన్నా, వాలంటైన్స్ డే అన్నా ప్రేమికులు, జంటలు చిలుకూరు ఆలయానికి వెళ్ళిపోతుంటారు. సో, అక్కడ మొక్కుకుంటే స్వామిని కోరికలు తీరుతాయని చాలా మంది నమ్మకం. కానీ అట్లా వచ్చే వారికి కూడా భక్తితో స్వామివారి ఆలయానికి రండి. పిచ్చి పిచ్చి చేష్టలు ఆలయంలో చెయ్యకండి అంటూ పబ్లిక్‌లో అనౌన్స్ చేయడం. అండ్ దాంతో పాటు మీ కోరికలు తీరాలంటే 11 ప్రదక్షిణాలు చేయండి. కోరిక తీరిన తర్వాత ఆ స్వామి వారికి నిజమైన భక్తితో 108 ప్రదక్షిణాలు చేయండి అంటూ అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో, అట్లా మొక్కులు మొక్కేవాళ్ళు, మొక్కి తీరేవాళ్ళు, తీరిన వాళ్ళు ఇట్లా అందరూ ప్రదక్షిణాలు చుట్టేసేవాళ్ళు. సో, అట్లా యువతను గూడా అట్రాక్ట్ జేషింది. అండ్ ప్రత్యేకంగా జనవరి 1 రోజు తండోపతండాలుగా వచ్చే భక్తులందరికీ కూడా అక్కడ ఉండే సౌందరరాజన్ గావచ్చు, రంగరాజన్ గారు గావచ్చు, ఇద్దరు మైక్‌లో ఒకే అనౌన్స్‌మెంట్ జేసేవారు. స్వామివారు ఎక్కడికి పోరు. కొత్త సంవత్సరం క్యాలెండర్ పేజ్‌కి మాత్రమే పరిమితం. మీకు గాదు భక్తులుగా, అటు స్వామివారికి గాదు. నిత్యం స్వామివారు కొత్తయే. అండ్ నిత్యం మీరు గూడా కొత్త భక్తులుగానే ఆలయానికి రండి. సో, న్యూ ఇయర్ రోజే స్వామివారి ఆలయానికి రావాలి అనే ఆలోచనతో మాత్రం రాకండి. స్వామివారు ఎప్పుడూ ఇక్కడే మీకోసం ఉంటారు. మీరు గూడా వచ్చే ప్రతిసారి ఆలయంలో అడుగుబెట్టే ప్రతిసారి నూతన సంవత్సరంలో నూతనంగా ఎట్లయితే చూస్తుంటారో క్యాలెండర్ పేజ్‌ని అట్లే ఆలయానికి అడుగుబెట్టండి. అదే అనుభూతి పొందండి అంటూ గూడా వాళ్ళు ప్రచారం జేసేవాళ్ళు.
సో, ఇట్లా వాళ్ళు చేసే ప్రచారాలు గావచ్చు అండ్ గోవిందనామాలు స్మరణం చేసుకుంటూ మీరు ఆలయం చుట్టూ తిరగండి అని చెప్పే అనౌన్స్‌మెంట్‌లే గావచ్చు అండ్ దాంతో పాటు ఎవరైనా తిరిగే క్రమంలో భక్తితో కాకుండా పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ, లేదంటే జాగింగ్ చేసినట్టు రన్ చేస్తూ పరిగెట్టే వాళ్ళని కూడా ప్రత్యేకంగా గుర్తించి మరీ జెప్పేవాళ్ళు. సో, పలానా అమ్మాయి పింక్ కలర్ డ్రెస్ ఏసుకున్నావు గదా! నువ్వు తిరగడం అలా బంద్ జెయి. నీకు నిజంగా నీ కోరిక తీరాలన్నా, తీరిందన్నా నాకైతే తెలీదు గానీ, భక్తితో తిరుగు తప్ప రన్నింగ్ జెయ్యొద్దు అని జెప్పేవాళ్ళు. సో, ఇట్లా భక్తులను ఉద్దేశించి నేరుగా వాళ్ళ హర్ట్ కాకుండా చెప్పే స్వభావం గూడా రంగరాజన్, సౌందరరాజన్ గారికే సొంతం. సో, ఇలా ఆలయం దినదిన అభివృద్ధి చెందింది. అండ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిండ్రు. సో, ఆలయాల్లో జరిగే ప్రత్యేక సందర్భాల్లో గూడా గరుడ ప్రసాదం. సో, గరుడ ప్రసాదం సంతానం లేని వాళ్ళ కోసం సౌందరరాజన్ గారే ఇంట్రొడ్యూస్ చేషిర్రు. ఇక గరుడ ప్రసాదం ఎక్కడో చిలుకూరులో ఇస్తున్నారు అంటే, దానికి సంబంధించిన భక్తుల రద్దీ లంగర్ హౌస్ దగ్గర కనిపిచ్చేది. మేదీపట్నం స్ట్రెచ్ దగ్గర గూడా ఇంపాక్ట్ చూయించేది. అంటే భక్తుల్లో అంత విపరీతమైన విశ్వాసం తీసుకొనొచ్చిండ్రు సౌందరరాజన్. అండ్ చాలా మంది గరుడ ప్రసాదం తీసుకున్న తర్వాత సంతానం కలిగిన వాళ్ళు గూడా మళ్ళీ ఆలయానికి వచ్చి చెప్పడం, మిగతా భక్తులతో షేర్ చేసుకోవడంతో గరుడ ప్రసాదం కూడా ఫేమస్. గరుడ ప్రసాదం ఫేమస్ అవ్వడంతో పాటు ఆలయ చరిత్ర కూడా భక్తులకు తెలిసింది. ఏదైతే వైఎస్ఆర్ గారు సంకల్పించిండ్రో ఆయన మొదటిగా సీఎం అయ్యి ఆలయానికొచ్చినప్పుడు భక్తుల అందరికీ అందుబాటులో ఉండాలి అని ఆ సంకల్పాన్ని ముందు పెట్టుకొని ఇంకా ఆలయం నడుస్తుంది. అందుకనే ఆలయాల్లో హుండీ ఉండే, ఆర్థిక సంబంధించి ఎటువంటి లావాదేవీలు ఉండే, సేవా టికెట్లు ఉండే, భక్తుల స్పెషల్ టికెట్స్ ఉండే, స్పెషల్ దర్శనాలు అంతకన్నా ఉండే. సో, అందుకని ఇవన్నీ చేసిన సౌందర్యరాజన్ గారు అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన రూల్స్ ఇంకా అట్లే ఆ ఆలయంలో కంటిన్యూ అవ్వడానికి రంగరాజన్ గారు కృషి చేస్తారు. కానీ ఆయన ఇవాళ మృతి చెందారు గాబట్టి వాళ్ళకుండే రిచువల్స్ ఉంటాయి. అందుకని ఇవాళ ఆలయం క్లోజ్ ఉండబోతుంది. రేపు గూడా క్లోజ్ ఉండబోతుంది. అండ్ ఇది తెలిసిన తర్వాత ఇటు ఏపీ సీఎం గావచ్చు, అటు తెలంగాణ సీఎం గావచ్చు, సినీ ప్రముఖులు గావచ్చు, వాళ్ళ సంతాపం అండ్ వాళ్ళకి సౌందరరాజన్ గారితో ఉండే అనుబంధాన్ని పంచుకుంటున్నారు. అండ్ దాంతో పాటు రంగరాజన్ గారితో ఉండే అనుబంధాన్ని కూడా ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.